కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వీటి అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. అరే పను పరగు గుట్టుకా తింటే పనం బొతాది కొడుకా ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో ఇనకుంటే ఓ కొడుక అల్లట్టుకోమంటావురో గుట్కాను గొంటివా గుట్టుకోమంటావురో అరే పను పరగు గుట్టుకా తింటే పనం బొతాది కొడుకా ప్రాణాంతకమైన క్యాన్సర్ కు కారణమయ్యే అంబార్, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తులపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది. కానీ ఈ నిషేధం పారిశ్రామిక ప్రాంతంలో ప్రచారానికి మాత్రమే పరిమితమవుతుంది. నగర వ్యాప్తంగా గల పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు బహిరంగంగానే దర్శనమిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి బానిసలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పలు చోట్ల దుకాణదారులు అధిక ధరలకు కూడా విక్రయిస్తూ వినియోగదారుల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పారిశ్రామిక ప్రాంతం కావడంతో కార్మికులు, యువత అనేక మంది ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీంతో స్థానికంగా పెరుగుతున్న డిమాండ్ను ఆసరాగా చేసుకుని పలువురు ప్రబుద్ధులు అక్రమ వ్యాపారాన్ని ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేస్తూ అడ్డగోలుగా సంపాదించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్రమార్కులు అడ్డదారిలో దిగుమతి చేస్తున్న సరుకును గుట్టు చప్పుడు కాకుండా నిల్వ ఉంచుతూ నగర వ్యాప్తంగా గల పాన్ షాపులకు, కిరాణా దుకాణాలకు గోప్యంగా సప్లై చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు పత్తా లేకుండా పోతున్నారు. సరఫరాదారులు ఇస్తున్న మామూళ్లకు అలవాటు పడి సంబంధిత అధికారులు బాధ్యతను విస్మరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రజారోగ్యం దృష్ట్యా అధికారులు ఇప్పటికైనా స్పందించాలని పలువురు సూచిస్తున్నారు. విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమ విక్రయదారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈరోజు మన పారిశ్రామిక ప్రాంతంలోని ఉన్న దుకాణాల మరియు నిషేధిత గుట్కా, అంబారు, సిగరెట్లు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిషేధించిందో మరి వాటిని ఈరోజు షాప్ యజమానులు యథేచ్ఛగా అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. మరి అవి తిని కూడా మన జనాలు చాలామంది అనారోగ్యాల పాలవుతారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గట్టి చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులు గట్టి చర్యలు తీసుకొని దానిపై పోలీసు వారు కూడా నిఘా పెట్టాలని జనాల తరపున నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దానిపై నిఘా పెట్టి ఏదైతే నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయో వాటిపైన రైడింగ్ చేసి మరి మార్కెట్లో ఏ షాప్లో అయినా కూడా యథేచ్ఛగా దొరుకుతున్నాయి. నిషేధం అని గవర్నమెంట్ విధించినా కానీ ఈ రోజుల్లో ఎక్కడ దొరికినా కానీ రేటు కూడా ఎక్కువ రేటు తీసుకొని బ్లాకులో అమ్ముకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. మరి దీనిపై అధికారులు ఎవరైనా కూడా స్పందించి ఇటు జనం తరపున అయినా కూడా వాళ్ళను సేవ్ చేయడానికి ప్రయత్నించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. కాగా యువత భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ మహమ్మారిని సమూలంగా అరికట్టేలా పొగాకు సంబంధిత ఉత్పత్తులపైనే ప్రభుత్వం నిషేధం విధించాలనే అభిప్రాయం సమాజ ప్రేమికుల నుండి బలంగా వ్యక్తమవుతుంది. పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన నిషేధం ప్రచారానికి మాత్రమే పరిమితమవుతోంది. నగరంలో ఎక్కడ చూసినా అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు పత్తా లేకుండా పోతుండడం పట్ల బలమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. అరే పను పరగు గుట్టుకా
తింటే పనం పోతాది కొడుకా ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో ఇనకుంటే ఓ కొడుక లట్టుకోమంటావురో గుట్కాను గొంటివా గుట్టుక్కుమంటావురో అరే పను పరగు గుట్టుక ఇంటే పనం